హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. కాశ్మీర్ అనే ప్లేస్లో ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో ఆ వర్కర్స్ ఎవరైతే ఆ కాశ్మీర్ ప్లేస్లో ఉంటారో వాళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళకు జీతాలు కూడా చాలా బాగా ఇచ్చేవాడు. అయితే ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క ఓనర్కి కొద్దిగా డబ్బు పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకు జీతాలు ఇవ్వాలంటే చాలా 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 ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక 10 మంది వర్కర్స్ అంటే వేరే స్టేట్ నుంచి తన దగ్గరికి రావడం జరుగుతుంది. వారు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనర్ దగ్గరికి వెళ్ళి, మేము తక్కువ జీతంలో పని చేస్తాము, మమ్మల్ని పనిలో పెట్టుకుంటారా అని ఆ వర్కర్స్ ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఒక ఓనర్ని అడగడం జరుగుతుంది. అయితే అప్పుడు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ ఓనరు ఈ యొక్క 10 మందిని తన ఫ్యాక్టరీలో వర్కర్స్గా పెట్టుకుంటాడు. ఈ 10 మందిని పెట్టుకొని ఆ పాత వర్కర్స్ ఎవరైతే ఆ కాశ్మీర్ స్టేట్లో పనిచేస్తున్న వర్కర్స్ ఆ ఒక 10 మందిని వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. అయితే వీళ్ళకు అంటే వాళ్ళకి ఇచ్చిన జీతాల్లో వీళ్ళకి కొత్తగా వచ్చిన వేరే స్టేట్ వాళ్ళకి సగం జీతమే ఇచ్చేవాడు. వాళ్ళు సగం జీతంతో వాళ్ళు పని చేయడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ 10 మంది కాస్త ఇంకో 50 మందిని వర్కర్స్ని తీసుకొస్తారు. అప్పుడు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క ఓనరు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తనకు ఎంతో జీతం ఆదా అవుతుందనే ఆనందంతో వీళ్ళ యొక్క 50 మంది వర్కర్స్ని తన ఫ్యాక్టరీలో పెట్టుకుంటాడు. వీళ్ళని పెట్టుకున్నాక పాత వాళ్ళని కూడా ఒక 50 మందిని తీసివేయడం జరుగుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఈ 50 కాస్త 100 మందికి చేరుతుంది. మళ్ళీ 100 మంది తీసుకొచ్చుకొని ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో పెట్టుకుంటాడు. మళ్ళీ పాత 100 మంది కూడా తీసేస్తాడు. కొన్ని రోజుల తర్వాత తన ఫ్యాక్టరీలో మొత్తం వేరే స్టేట్ వాళ్ళే పని చేయడం జరుగుతుంది. అయితే ఇలా జరుగుతుండగా కొన్ని రోజులకు చాలామంది పిల్లలు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం జరుగుతుంది. అలా చాలామంది పిల్లలు కొంతమంది మరణిస్తారు. ఎంతోమంది పిల్లలు మరణిస్తారు. అలా హాస్పిటల్లో ఆ పిల్లలకు టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఈ పిల్లలందరూ చాక్లెట్ తినే అనారోగ్యం పాలయ్యారు అని తెలుస్తుంది. అయితే అప్పుడు ఈ విషయం పైన సిబిఐ వాళ్ళు ఇంటరాగేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క చాక్లెట్ ఎక్కడ తయారవుతుందో అక్కడికి వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి ఒక చాక్లెట్ యొక్క ఓనర్ని ఆ ఫ్యాక్టరీని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళకు ఆ ఫ్యాక్టరీలో ఆసక్తిమైన విషయాలు తెలుస్తుంది. ఏంటిదంటే ఆ యొక్క ఫ్యాక్టరీలో వాళ్ళకి చాలా కెమికల్స్ దొరుకుతాయి. ఆ కెమికల్స్ అన్నీ మన ఆరోగ్యానికి హానికరం అని వీళ్ళు తెలుసుకుంటారు. అలా ఇంటరాగేషన్లో వాళ్ళని వర్కర్స్ని ఓనర్ని అందరినీ తమ స్టైల్లో ఇంటరాగేషన్ చేయడం వల్ల వాళ్ళకు లాస్ట్ ఏం తెలుస్తుందంటే ఆ వర్కర్స్ అందరూ ఎవరైతే తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో వారందరూ ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళని పోలీసు వాళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ కూడా షాక్లో మునిగిపోయి అతనికి ఏం చేయాలో అర్థం కాక షాక్లో ఉండిపోతాడు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.